దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీతలో 10వ అధ్యాయం భగవంతుడి యొక్క సంపద, బాహ్య సంపద, ఆంతర సంపద అంటే ఆయన కళ్యాణ గుణాలని, ఆయనకు ఉండేటటువంటి ఈ విశ్వం అనే ఒక అద్భుతమైనటువంటి సంపదను గురించి చెప్తుంది. దీనంతటినీ కూడా ఎవరు గుర్తించి ఎవరు దాన్ని మనసా భావిస్తుంటారో వాళ్ళే జ్ఞానులు అని భగవంతుడు స్పష్టం చేస్తాడు 10వ అధ్యాయంలో. బుధాః భావ సమన్వితాః, మనసా ఈ తత్వాన్ని గుర్తించి ఎవరైతే భావిస్తూ ఉంటారో వాళ్ళే బుధాః, బుద్ధిమంతులు సుమా అని స్పష్టం చేశాడు. ఎలా ఏం చేస్తూ ఉంటారో వాళ్ళు అని అడిగాడు అర్జునుడు. దానికి 10వ అధ్యాయపు 9వ శ్లోకంలో అందమైనటువంటి సమాధానాన్ని చెప్పాడు ఆయన. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తాః మనస్సుని నా మీదే పెట్టుకుంటారు. మద్గత ప్రాణాః నా గురించినటువంటి స్మరణ లేకపోయినా, నా గురించిన పని చేయకపోయినా వాళ్ళు దాన్ని జీవించిన సమయంగా లెక్క పెట్టరు. వారు జీవనం అంటే ప్రతి శ్వాస భగవంతుని యొక్క విభూతి కోసం, భగవంతునికి సంబంధించినటువంటి ఈ ప్రపంచం ఇదంతా ఆయనకి చెందినటువంటిదే. కేవలం చెందడం కాదు, ఇదంతా ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహము. అంటే ఆయన యొక్క శరీరం. ఒక వ్యక్తిని మనం గౌరవించినప్పుడు, అభిమానించినప్పుడు, ఆదరించినప్పుడు ఆ వ్యక్తి యొక్క దేహం ద్వారానే కదా మనం ఆయనకి మన యందు ఉండేటటువంటి శ్రద్ధని సమర్పిస్తాం. ఒక మాల పట్టుకొచ్చి వేసి ఆయన గౌరవించాలి అంటే మాల శరీరానికి వేస్తామా, లోపల ఉండే జీవుణ్ణి బయటికి తీసుకొచ్చి వేస్తామా? వేలేం కదా. జీవుణ్ణి బయటికి తీసుకొస్తే తర్వాత అప్పుడు వేసే మాలలు వేరు. కానీ జీవించి ఉండగా ఆ వ్యక్తిని యందు మనకు ఉండేటువంటి ప్రేమని మనం చూపించడం అనేది ఆ వ్యక్తి యొక్క దేహం ద్వారా చూపిస్తాం. మనకి అతిశయించినటువంటి శ్రద్ధ కలిగితే ఆ దేహానికి అవసరమైన ఆహారం ఇస్తాం. వ్యక్తి మీద ఉండేటటువంటి శ్రద్ధని దేహ సంరక్షణ ద్వారా మనం చూపిస్తాము లోకంలో. అలానే భగవంతుడి మీద శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులు కూడా ఆ భగవంతుడికి సంబంధించినది ఈ విశ్వం అంతా అని గుర్తించి, ఈ విశ్వంలో ఎక్కడెక్కడ ఏదేది అవసరం అని అనుకుంటారో లేదో అవసరం ఉంటుందో
అలాంటి దాన్ని తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానికోసం వాళ్ళు కృషి చేస్తారు. ఇదే తమకి ప్రాణము, ఇదే తమకి జీవితము అని భావిస్తారు. కేవలం అంతేకాదు, బోధయంతః పరస్పరం. వారు ఎప్పుడూ కూడా ఎవరితోటి మాట్లాడుకున్నా, ఎవరికి ఏది వివరించినా దాని గురించే వివరిస్తారు. కథయంతశ్చ మాం నిత్యం. కథయంతః చెప్పుకుంటూ ఉంటారు, బోధయంతః కథయంతః. రెండు ఒకటే రకమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాల్లాగానే మనకు కనిపిస్తున్నాయి, కానీ అందులో కొంచెం తేడా ఉంది. బోధయంతః భగవత్ తత్వాన్ని గురించి సామాన్యమైనటువంటి శ్రద్ధాళువులకు అందరికీ కూడా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఆయన యొక్క కళ్యాణ గుణముల గురించి, ఆయన యొక్క స్వరూపాన్ని గురించి, ఆయన రూపాన్ని గురించి, ఆయన యొక్క విభవాన్ని గురించి, ఆయన యొక్క అవతారాల గురించి, ఆయన యొక్క చేష్టితాల గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరికి వాటిని తెలియజేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇది బోధనము. కథయంతః పరస్పరం తమలో తాము మాట్లాడుకున్నప్పటికీ కూడా దాని గురించే మాట్లాడుకుంటారు. ఒకటి తమకి తెలిసింది 10 మందికి అందించడం, రెండవది తమకి కలిగినటువంటి దానిని మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయడం. ఇవి రెండూ కూడా వాళ్ళు చేస్తుంటారు. అవి చెయ్యడమే తమ జీవితానికి పరమ అవధిగా వాళ్ళు పెట్టుకుని తుష్యంతి చ రమంతి చ. తోషణము, రమణము, ఇవి రెండు కూడా మళ్ళీ పర్యాయ పదాలనే కనిపిస్తాయి మనకి. ఒకటి బాహిరమైనటువంటి ఒక తృప్తిని వాళ్ళు పొందుతూ ఉంటారు, సంతోషం అంటాం దాన్ని. మరొకటి మానసమైనటువంటి తృప్తిని పొందుతూ ఉంటారు, ఆనందము అంటాం దాన్ని. మనస్సు తృప్తి పడడం కోసం చేసేవన్నీ కూడా సుఖకరములు. శరీరానికి తృప్తినిచ్చంలా మనసుకు సుఖాన్ని ఇవ్వదు కదా. మనసుకి సుఖాన్ని ఇచ్చిందల్లా శరీరానికి ఇది సంతోషాన్ని కలిగించేది కాకపోవచ్చు ఒక్కొక్కసారి. అంచేత మనస్సుకి ఆనందం వేరు, సంతోషం వేరు, శరీరానికి సంతోషం వేరు. శరీరానికి కలిగేది మన సంతోషం అని అనుకుంటే, మనస్సుకి కలిగేటటువంటిది సుఖకరము అని మనం భావిస్తే, ఈ రెంటికంటే విలక్షణమైనటువంటిది ఆత్మకి ఒక సంతృప్తిని కలిగించేటటువంటి స్థితి ఏర్పడితే అది ఆనందము అని అంటాం. సో ఇక్కడ ఇవి రెండు తుష్యంతి చ రమంతి చ. వాళ్ళు మానస స్థాయిలోనూ అనుకూలతని భావిస్తారు, ఆత్మస్థాయిలోనూ అనుకూలతని భావిస్తారు. వాళ్ళకి ఇదే పరమ పురుషార్థం అని అనుకుంటారు. పురుషార్థ అయమేవ ఏకః యత్ కథాశ్రవణం హరే. భగవంతుడు గురించినటువంటి ఆయన యొక్క గుణములు, ఆయన యొక్క చేష్టితములు, ఆయన యొక్క అవతారములు, ఆయనకు సంబంధించింది దేనిని గురించి మాట్లాడుకున్నా పురుషార్థ అయమేవ ఏక ఏవ. ఇదొక్కటే. మిగతావన్నీ వాళ్ళకి అనుకూలంగా అనిపించవు, తప్పనిసరి కనుక కొన్ని చేస్తుంటారు. కానీ వాళ్ళకి నిజమైనటువంటి తృప్తి కలిగేటటువంటిది మాత్రం దీంట్లోనే. ఇది ఇలా జీవితాన్ని గడుపుతుంటారయ్యా అని చెప్తాడన్నమాట. భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో కూడా ఇదే మాట అంటాడండి. ఏం చేస్తారు మహానుభావులైనటువంటి పెద్దలు? తతః దుస్సంగం ఉత్సృజ్య. చెడ్డవాళ్లతో ఉండే సహవాసాన్ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు. స్వార్థం కోసం ప్రవర్తించే వాళ్ళ సంఘాన్ని పక్కకు పెట్టేస్తారు. సత్సు సజ్జేత బుద్ధిమాన్. ఎవరైతే ఆత్మోజ్జీవన కోసం ప్రయత్నం చెయ్యాలి అని అనుకుంటారో అలాంటి వాళ్ళతోటే మనం సహవాసం చేసుకోవడం అనేది బుద్ధిమంతుడు చేయాల్సినటువంటి పని సుమా. సంతః ఏతస్య భిందంతి. వాళ్ళు మంచి వాళ్ళతోటి కలవాలి అని అనుకుంటారు, మంచి వాళ్ళదే జీవితము అని భావిస్తారు. వీళ్ళ మనస్సు, వాళ్ళ వ్యాసంగము, వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా భగవంతుడి గురించే ఉంటాయి.
సంతః అంటాం వాళ్ళని, సజ్జనులు, సత్పురుషులు, అలాంటి వాళ్ళని మనం ఇలా పిలుస్తాం అన్నమాట. సజ్జన సహవాసం అంటాం, సత్పురుష సహవాసం అని అంటుంటాం, సంతులు అని అంటారు. సాధారణంగా సంతులు అని అంటే ఏదో ఇంతింత బొట్లు పెట్టుకొని ఇంతింత మాలలు వేసుకొని, లేకపోతే ఏదో కషాయాలు కట్టుకొని ఏదో మరొక రకంగా ఉండి ఏదో తిరిగేవాళ్ళు, చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు కాదు. సంతః సమయాన్ని, ప్రతి క్షణాన్ని కూడా, తను చేసేటువంటి ప్రతి పని కూడా ఇది భగవంతుడికి చెందుతుంది, భగవంతుడి యొక్క విభూతి కోసం నేను చేస్తున్నది అని భావించగలిగే వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి సన్ ఉన్నవాడు. అది కాకపోతే వాడు అసత్, లేనివాడే అనొచ్చు, అలాంటి వాడిని అనమాట. సంతః ఏం చేస్తుంటారు? అనపేక్షాః, ఎవరి నుంచి ఏది వాళ్ళు ఆశించరు. మచ్చిత్తాః, భగవంతుడు ఎందే చిత్తము పెట్టుకుని ఉంటారు మనస్సుని. ప్రశాంతాః, ఉద్రిక్తతలు ఉన్న వాళ్ళల్లో సమదర్శినః, అన్నిటినీ అందరినీ సమానంగా చూడగలుగుతారు, భావించగలుగుతారు. నిర్మమాః, నిరహంకారాః, వాళ్ళకి ఇది నాది, ఇది నాకు కావాలి అనేది ఉండదు. ఏది జరిగినా వాళ్ళే చేసి అంతా కూడా నేను చేశాను ఇదంతా అనేటటువంటి అహంకార ప్రవృత్తి వాళ్ళలో మనకు ఉండదు. నిర్ద్వంద్వాః, వాళ్ళల్లో ఈ ఆకలి, దప్పిక, కోరిక ఇలాంటి ద్వంద్వాలకి వాళ్ళు దూరంగా ఉంటారు. దాని తర్వాత నిష్పరిగ్రహాః, ఇది వాళ్ళలో ఉండే చాలా గొప్ప గుణం. ఏది ఎంత అవసరమో అంతే వాళ్ళు ఎక్కడి నుంచైనా గ్రహిస్తారు తప్ప అవసరానికి మించినటువంటి ఒక గ్రెయిన్, ఒక గింజ, ఒక పైసా కూడా వాళ్ళు తాకరు. వాటిని పరిగ్రహించరు. అపరిగ్రహం అనేటటువంటిది వాళ్ళకు ఒక వ్రతంలాగా సాగుతూ ఉంటుంది. తేషు నిత్యం మహాభాగేషు మత్కథాః, తేషు మహాభాగేషు, అలాంటి మహానుభావుల్లో ఎప్పుడూ కూడా హే ఉద్ధవా అని భగవంతుడు ఉద్ధవుని సంబోధించి చెప్తుంటాడు. మత్కథాః సంభవంతి, ఎప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా వాళ్ళకి నా గురించినటువంటి చర్చ సాగుతూ ఉంటుంది, భగవత్ కథ ప్రస్తావనే ఉంటుంది వాళ్ళల్లోనూ. ఇలాగా వాళ్ళు ఎప్పుడూ కూడా వాటిని వింటూ ఆనందిస్తారు, పాడుతూ ఆనందిస్తారు. ఎవరైనా ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఉంటే వాటిని విని ఆనందిస్తారు, ఆమోదిస్తారు. వాళ్ళెప్పుడు కూడా మత్పరులై ఉంటారు. వాళ్ళకి వేరే ఏమీ ఉండదు. ఆ ఉండేది కూడా శిరదధానాః, అతిశయించినటువంటి రుచి కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళేనయా తనకి నిజమైనటువంటి ఇది భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట 9వ శ్లోకంలో. తుష్యంతి చ రమంతి చ, వాళ్ళు ఎప్పుడూ కూడా అతిశయించినటువంటి ఆనందంతో దాన్నే 10 మందితోటి పంచుకుంటూ శారీరకంగా మానసికంగా కూడా వాళ్ళు ఆనంద తరంగితం అవుతూ ఉంటారు సుమా. సరే, బాగుంది. మరి అలాంటి వాళ్ళ విషయంలో నువ్వెలా ఉంటావా, నువ్వేం చేస్తుంటావు అలాంటి వాళ్ళ కోసం అనేదాన్ని తర్వాతి శ్లోకంలో చెప్తున్నాడు చాలా అద్భుతంగా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. ఇది చాలా అందమైనటువంటి శ్లోకం, జాగ్రత్తగా గమనించవలసినటువంటి శ్లోకం. దీన్ని చదివేటప్పుడే ఇలా చదవడం మంచిది అని చెప్తూ ఉండేవారు మా ఆచార్యులైనటువంటి గోపాలాచార్య స్వామి వారు. ఎలాగా?
తేషాం సతతయుక్తానాం భజతాం. ఆపండి అక్కడికి. ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఏమిటి తేడా దీనికి దానికి? మామూలుగా అయితే ఒక్కొక్క పాదం అవ్వగానే ఆపాలి అని కదా నియమం. అలా ఆపాలి అని అనుకుంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. ఇలా ఏమిటి అర్థం దానికి? తేషాం సతతయుక్తానాం. ఆ పదాల అర్థం చూద్దాం. తమాషా పదాలు అవన్నీ. తేషాం సతతయుక్తానాం. యుక్ అంటే కలిసి ఉండుట అని అర్థం. యుక్తుడు కలిసి ఉండువాడు. సతతయుక్తుడు ఎల్లప్పుడూ నాతోనే కలిసి ఉండాలని కోరుకునేవాడు. అలాంటి సతతయుక్తులైనటువంటి తేషాం ఆ భక్తులు అని చెప్పానే. భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం భజతాం. ప్రేమతోటి ఎవరైతే ఈ రకమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో, అంటే భజన చేస్తూ ఉంటారో, భజించు వారికి, ప్రీతిపూర్వకముగా భజించు వారికి భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. వాళ్ళకి చక్కటి నన్ను చేరడానికి అవసరమైనటువంటి, సాక్షాత్కరించుకోవడానికి అవసరమైనటువంటి బుద్ధిని నేను ఇస్తా. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అది తీసుకుని వాళ్ళు చక్కగా నన్ను చక్కగా చేరగలుగుతారు. ఇందులో స్వారస్యం లేదండి అని కొట్టేశారు దాన్ని. ఎందుకు స్వారస్యం లేదు? తేషాం సతతయుక్తానాం, ఎప్పుడు తనతో చేరాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. చాలా బాగుంది. భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతితోటి ఎవరైతే భజన చేస్తారో, భక్తిని చేస్తారో. అసలు భక్తి అంటేనే ప్రీతిపూర్వకం అనుధ్యానం కదా. ఇంక మళ్ళీ ప్రీతిపూర్వకం ఏమిటి? ఏదో అగ్గి నిప్పులాగా. ఇది పర్యాయ పదం అవుతుంది. అది చేత భజతాం ప్రీతిపూర్వకం అనే పదం తప్పు. భజన చేయుటంటేనే ప్రీతితో చేసేదే భజన అని అంటాం మనం. కానీ ఆయన భగవంతుడు చెప్పాడు ఇక్కడ భజతాం ప్రీతిపూర్వకం అని. అంటే ఆ ప్రీతిపూర్వకం దీనికి అన్వయం కాదయా. తర్వాత ఆయన చెప్పేటటువంటి దదామి బుద్ధి యోగం అన్నాడు కదా, దానికి అన్వయించండి. అంచేత మొదటి పదాన్ని మొదటి దాంట్లోకి తెచ్చుకోండి. తేషాం సతతయుక్తానాం భజతాం. సతతయుక్తులై నాతోటి ఎల్లప్పుడూ చేరి ఉండాలని ఎవరైతే ప్రేమతోటి సేవ చేస్తూ ఉంటారో, భజతాం ప్రేమతోటి సేవ చేయువారు అని కదా అర్థం. ఆ ప్రేమతోటి సేవ చేయడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. తాత్కాలికంగా ఏదో కోరుకుని వారి దగ్గరికి వస్తారు, కోరిక తీరేదాకా ఉంటారు. అదేదో వచ్చిన తర్వాత నమస్కారం పెట్టేసి ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటగానే బోడి మల్లయ్య అన్నట్టుగా వాళ్ళ పని అయిపోగానే అక్కడ ఆయన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతవరకు మాత్రం సతతయుక్తానాం, వాళ్ళు అంతవరకు సతతయుక్తులే. అందుచేత సతతయుక్తులు అయి ఉంటే చాలదు. వాడు భగవంతుణ్ణే కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రేమించగలిగిన వాడు కావాలి. అంచేత సతతయుక్తులు భజన చేయువారు అని దాంతో కలవు. సతతయుక్తానాం భజతాం, దాన్ని ఒక భాగంలోకి తీసుకురండి. అలాంటి వాళ్ళకి సరే ఎవరైనా నన్ను అడిగితే తప్పకుండా నేను ఇస్తా. సంపదలు కోరేవాడు అడిగితే వాడికి సంపదలు ఇచ్చేస్తా. సరే చేతిలో పడగానే వాడు ఒక్కోసారి నమస్కారం పెడతాడు, ఒకసారి పెట్టకుండానే పోతాడు వాడు. ఆత్మను కోరుకునేవాడికి ఆత్మను తీసుకెళ్లాల్సిందే నేనే. ఆ పైదాకా తీసుకెళ్లేదాకా బో 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 అని అంటుంటాడు. అక్కడికి వెళ్ళిపోయి స్థానం చేరిపోయిన తర్వాత అందులోంచి గట్టు మీదకి దూకిన తర్వాత కనీసం వెనక్కి తిరిగి సరే వెళ్ళొస్తానని కూడా చెప్పడం వెళ్ళిపోతాడు వాడు. కైవల్య అనుభవాన్ని చేసుకుంటూ వాడిపోతాడు. కానీ మూడో వాడు ఉన్నాడు, వాడికి మోక్షార్థి అని పేరు పెట్టాడు అక్కడ. తననే కోరుకునేవాడు. అలాంటి తననే కోరుకునేవాడు ఎలా ఉంటాడో అక్కడే తను చెప్పాడు భగవద్గీతలో.
వాడు ఎలా ఉంటాడు? వాడు ఎప్పుడు భగవంతుడే స్మరణ, మరొకటి ఉండదు వాడికి. వాసుదేవ సర్వం. కానీ అలాంటి వాడు దొరకడం చాలా కష్టమయ్యా. స మహాత్మ సుదుర్లభ. అంత ఈజీ ఏం కాదు అలాంటి వాడిని లభించడం అనేటువంటిది. కానీ లభిస్తే మాత్రం వాడు నాకు నిజంగా ఆత్మ అంత గౌరవ్యుడు అని చెప్పుకున్నాడు ఆయన. ఈ ప్రాణం మీద ఎంతెంత తీపి ఉంటుందో సామాన్యమైనటువంటి వ్యక్తికి, నాకు అలాంటి భక్తుడి మీద అంత తీపి ఉంటుందయా, నాకు వాడి మీద అంత ప్రేమ ఉంటుంది సుమా అని గతంలో 8వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో కూడా ఆయన నిరూపణ చేసి ఉన్నాడు. అట్లాంటి అతి సామాన్యుడైనటువంటి వ్యక్తికి కూడా ప్రీతిపూర్వకం దదామి, నేను వాడికి ఆ ఇచ్చేటటువంటిది ఫలితం ఏదో దానిని అతి ప్రేమతోటిస్తాను. ఒక తల్లి తన చిన్నారి తనయుడికి ఏదైనా పెట్టేటప్పుడో, బట్టలు కట్టేటప్పుడో, తల దువ్వేటప్పుడో, పువ్వులు ముడిచేటప్పుడో, వాడికి చక్కగా పౌడర్ రాసేటప్పుడో, బొట్లు పెట్టేటప్పుడో ఎంత ప్రీతితోటి, ఎంత చక్కగా శ్రద్ధతోటి చేస్తుంటుందో, నేను కూడా అలాంటి భక్తుడికి ఏదైనా చేసేటప్పుడు ప్రీతిపూర్వకం దదామి, వాడికి నేను అతిశయించే, వాడు తీసుకోకపోతే నేను బాధపడిపోతాను. నేను ఏమిటిస్తావయ్యా నువ్వు అట్లాగా? దదామి బుద్ధియోగం తం, వాడికి నేను చక్కటి బుద్ధినిస్తా, చక్కటి విశ్వాసాన్ని ఇస్తా. ఆ బుద్ధియోగంతో ఏమవుతుంది? ఏన మాం ఉపయాంతితే, దానివల్ల వాళ్ళు నా సాయుజ్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మమ సాధర్మ్యమాగతా అని గతంలో చెప్పుకున్నాడు ఆయన. అలాంటి స్థితి వీడికి కలిగిస్తా. ఇది భగవంతుడు ఈ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తున్నాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే, దేనివల్ల వాళ్ళు నన్ను యాంతి చేరడం, ఉపయాంతి చాలా దగ్గరగా చేరిపోవడం అన్నమాట. అలాంటి స్థితి ఉంది అని భగవంతుడు భరోసా ఇస్తున్నాడు అర్జునుడికి ఈ 10వ శ్లోకంలో. మనం దీన్ని చదివేటప్పుడు అందుకోసమే చదవడమే జాగ్రత్తగా చదువుకోవాలి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. ఇలా చదువుతాను అన్నమాట దాన్ని చదివేటప్పుడు. ఎప్పుడు కూడినటువంటి వాళ్ళకి ఇలా చేస్తాను అని అన్నాడు ఆయన. మరి వాళ్ళలో గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మలు, వాళ్ళకి ఎప్పుడో సంచితంగా వస్తూ ఉండేటువంటి సంస్కారాలు, మరి ఇలాంటివి కూడా ఉంటాయి కదా. ఇక్కడ ఈ భూమి మీద ఒక శరీరంలో మనం ఉన్నంత వరకు అలాంటివి ఉన్నట్టే కదా. మరి ఎంతకాలంగా స్టాక్ ఉన్నాయో తెలియదు కదా. ఎన్ని జన్మల యొక్క నిల్వ ఉందో మనకు తెలియదు కదా. ఎన్ని జన్మలో, 100ల జన్మలో, 1000 జన్మలో, లక్షలు, కోట్లు మనకు తెలియదు. కానీ ఇంత మరి వీడికి వెనకాతల నిల్వ ఉంటుంది కదా. మరి దాన్ని అంతటినీ ఏం చేస్తావు అడిగాడు. అర్జునుడికి సందేహం వచ్చింది. ఎందుకంటే తను కూడా అలా భగవంతుని ఆశ్రయించిన వాడే. తనకు కూడా ఇట్లాగే అంతా నేను జాగ్రత్తగా చూసుకుంటానయ్యా అని భరోసా ఇచ్చాడు ఆయన కూడా. ఇప్పుడు అది తన విషయంలో పనిచేస్తుందా, పనిచేయదా? అర్జునుడికి కూడా మళ్ళీ డౌటు. ఏమిస్తావు వాళ్ళకి అని అడిగాడు అర్జునుడు. బుద్ధియోగం బుద్ధిం దదామి అనలే, బుద్ధి యోగం దదామి అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి విశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఏది కలిగితే ఇక వెంటనే వాడు భగవంతుడిని పొందడానికి అవకాశం కలుగుతుందో అట్లాంటి పరిపాక దశమే, విపాక దశకి చెందినటువంటి జ్ఞానాన్ని నేను వాడికి ప్రసాదిస్తా. ఏమంటారు దాన్ని? అవ్యవహిత పూర్వమందు ఉండేటటువంటిది. అవ్యవహిత పూర్వం అంటే ఇంక దీని తర్వాత వచ్చే అడుగు ఇంక మళ్ళీ భగవంతుడే. మధ్యలో ఇంకోటి ఏదో పట్టుకోవడం, అక్కడి నుంచి ఇంకో చోటకి, ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్సిట్, అక్కడి నుంచి ఇంకో చోటకి ట్రాన్సిట్, అక్కడి నుంచి ఇలాంటివన్నీ ఉండాల్సిన అవసరం లేనటువంటి అవ్యవహిత పూర్వ దశ ఏదో
అలాంటి దాన్ని ఇస్తా. ఉత్త వివేకం ఇచ్చాడు అనుకోండి, ఇస్తే మళ్ళీ దాంట్లో సంశయాలు, దాంట్లో మళ్ళీ సమాధానాలు, దాంట్లో మళ్ళీ తర్కాలు, దాంట్లో మళ్ళీ రకరకాలైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇంచేత వీటన్నిటిని పూర్తిగా దాంట్లోంచి వడకాసి తీసి పారవేసినటువంటి సారభూతమైనటువంటిది ఏదో, ఇంకా దాన్ని మనం చక్కగా పళ్ళెంలో పెట్టుకుని నేరుగా ఆరగించడమే. మనకి కిస్మిస్ ఉంటుంది చూడండి, అది ఏదైనా ఖర్జూరపు గింజలు లాంటివంటే అందులో గింజలు తీయాలి, దానిమ్మ అంటే అందులో గింజలు తీయాలి. ఏదైనా ఒక పండు మనం తీసుకోవాలి అంటే దాంట్లో ఉండేటువంటి ఏదో ఆటంకాలు ఏముంటాయో వాటిని తొలగించాలి. కానీ అదే కిస్మిస్ అనుకోండి, ఇంకా దాంట్లో నుంచి తీసి బయట పారేసిందంటూ ఏముండదు, చక్కగా తీసుకోవడం, నోట్లో వేసుకోవడం, హాయిగా మింగేయడం అంతే. అట్లాగా భగవంతుని యొక్క సేవకి తగ్గటువంటి స్థితి ఏదో దానికి దదామి బుద్ధియోగం ఏన మాం ఉపయాంతి తే, వెంటనే వాడికి నన్ను చేరడమే ఆలస్యం, అలాంటిది నేను ప్రసాదిస్తా అని చెప్పాడనమాట. మరి వాళ్ళ పాపానంతా ఏం చేస్తావు? సర్వపాపై ప్రముచ్యతే అని గతంలో చెప్పి ఉన్నాడు ఆయన. అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. అయినా మళ్ళీ అడిగాడు అర్జునుడు, సరే చెప్తా వాళ్ళ పాపాన్ని ఏం చేస్తాను అని 11వ శ్లోకంలోకి పెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.